యాక్చువల్లీ అమెరికా పాకిస్తాన్ మధ్య ట్రేడ్ దాదాపు $7 బిలియన్ ఉంది. అయితే ట్రేడ్ సర్ప్లస్ పాకిస్తాన్ వైపు ఉందన్నమాట. అంటే పాకిస్తాన్ అమెరికాకి దాదాపు $5 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్ చేస్తే అమెరికా నుంచి కేవలం $2 బిలియన్ వర్త్‌ని ఇంపోర్ట్ చేసుకుంటదన్నమాట. సో ఈ ట్రేడ్ డీల్ వల్ల ఇప్పుడు జరిగిన ట్రేడ్ డీల్ వల్ల పాకిస్తాన్‌కి ఆల్‌మోస్ట్ టారిఫ్స్ అన్ని బాగా తగ్గిపోయాయి. పాకిస్తాన్‌కి సౌత్ ఏషియాలో ఈ ట్రేడ్ డీల్ వల్ల ఎందుకంటే పాకిస్తాన్ అమెరికాకి ఎక్కువ అమ్ముద్ది కాబట్టి ఈ ట్రేడ్ డీల్ వల్ల పాకిస్తాన్‌కి చాలా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి కూడా ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ముఖ్యంగా సౌత్ ఏషియాలో మనకు చూస్తే గనక పక్కనున్న ఇండియా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇలా చాలా దేశాలతో పోలిస్తే పాకిస్తాన్‌కి అమెరికా ఏసే టారిఫ్స్ చాలా తక్కువన్నమాట. దీనివల్ల పాకిస్తాన్‌కి కంపారిటివ్ అడ్వాంటేజ్ వస్తుందని చెప్తున్నారన్నమాట. మరో పక్క పాకిస్తాన్‌కి అవసరమైన చమురు, ఆయిల్ రిసోర్సెస్‌లో 75% ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నుంచి కొనుక్కొచ్చుకుంటారు. ఈ టైంలో డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌లో ఆయిల్ మేము ఎక్స్‌ప్లోర్ చేస్తాం. అది ఇండియాకి కూడా అమ్ముతాం. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇండియా పైన ప్రెషర్ పెంచడానికైనా, పాకిస్తాన్‌తో ట్రేడ్ డీల్ చేసుకొని ఇండియాని కావాలని ఎగతాళి చేస్తున్నారా? ఇండియా పైన ప్రెషర్ పెడుతున్నారా? మనం చూస్తే గనక అమెరికా ఇండియా ట్రేడ్ $130 బిలియన్ ఉంది. అమెరికా పాకిస్తాన్ ట్రేడ్ $7 బిలియన్ ఉంది. అయితే ఇండియా రష్యాకి దగ్గరవుతుందని, రష్యా నుంచి ఆయిల్ కొనుక్కొచ్చుకుంటుందని ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్‌కు కంటకింపుగా ఉన్నాయి.